మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిష్యాలయ. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, ఆలీఖాన్ వీళ్ళ నియామకాలని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకుడు దాసోజు శ్రావణ్ పిటిషన్ వేయడంతో ఈ తీర్పు వచ్చింది. ఇప్పుడు ఏం జరగబోతుంది, ఎందుకు ఇటువంటి తీర్పునిచ్చింది? అంటే రద్దు చేస్తున్నట్టేం కాదండి. దీని మీద విచారణ కొనసాగుతుంది. 17వ తారీఖుకి వేశారు. అయితే వాయిదా వేశారు. వీళ్ళ ప్రమాణ స్వీకారాలు అవి ఉండవు. అవి కేసు తేలే వరకు ఉండదు. ఇది తుది తీర్పు అని అంటున్నారు, కానీ వీళ్ళకి అవకాశం ఉంది ఆర్గ్యూ చేయటానికి. ఈ ఆర్గ్యూ అంతా జరిగిన తర్వాత ఫైనల్ డెసిషన్ ఏదైనా వెలువడితే అప్పుడు ఉండదు. అంటే యాక్చువల్గా గవర్నర్ కోటాలో గతంలో ఈ దాసోజు శ్రవణ్ను ఇంకొక వ్యక్తిని బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించింది, తీసుకుంది ఎమ్మెల్సీ. అంటే గవర్నర్ కోటాలో రికమెండ్ చేశారు. రికమెండ్ చేసినప్పుడు అప్పుడు తమిళసై ఉంది, అక్కడ గవర్నర్గా ఉన్నారు ఆవిడ ఉన్న రోజుల్లో జరిగినటువంటి వ్యవహారం అది. అప్పుడు అది గొడవై ఆగింది. ఆగిన తర్వాత దాని మీద క్లారిటీ లేకుండా ఆవిడ ఆమోదించలేదు. ఎందుకు ఆమోదించలేదు? గవర్నర్ నిర్ణయాలు అంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకి గవర్నర్ తొక్కిపడుతున్నారు, ఈ వివాదం ఒకటి నడిచింది అప్పుడు. అంటే గవర్నర్ వ్యవస్థ ఉండాలా, కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లుగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారు. ఈ వివాదం కొంచెం బీఆర్ఎస్కి అలాగే బీజేపీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మధ్య చిన్న యుద్ధం నడిచింది. ఆవిడ తన దగ్గరకు వచ్చిన ప్రతి బిల్లు ఆపేసి చెక్ చేసి ఇలా రకరకాలుగా వేధింపులకు గురి చేయటం జరుగుతోంది అనేది చాలా సందర్భాల్లో అప్పటి ముఖ్యమంత్రి గారు బహిరంగంగా మీడియా ముందు కూడా వాపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ రగడ నేపథ్యంలోనే ఈ గవర్నర్ కోటా కింద వీళ్ళు నామినేట్ చేసినటువంటి ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారం, వీళ్ళ ప్రమాణ స్వీకారం కూడా కాలేదు అప్పటికి. అలా హోల్డ్ అయిపోయి ఉంది. ఈలోపు ఎన్నికలు జరిగినాయి, ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలని వీళ్ళు ఎంపిక చేశారు. ఇప్పుడు అలీఖాన్ని, కోదండరాం ఎంపిక చేసి వీళ్ళు పంపించారు. పంపిస్తే దీన్ని ప్రజెంట్ గవర్నర్ గారు యాక్సెప్ట్ చేశారు. వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళిపోయారు. అది తేలకుండా ఎలా వీళ్ళకి ఇస్తారు అనేది వ్యవహారం. అది తేలకుండా ఎలా ఇస్తారు అనే దాంతో ఇక్కడ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో స్టేటస్ కో ఉంది. ఉన్న టైంలో వాళ్ళు కూడా లీగల్ ఫైట్కి వెళ్ళారు. ఈ లీగల్ ఫైట్ ఇక్కడ జరిగి సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు ప్రస్తుతం అంటే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ కాదు అనే మాట చెప్పింది, కానీ పూర్తి నిర్ణయం ఇంకా కాదు, కొంచెం టైం పడుతుంది. ఆ అంతిమ విచారణ జరిగిన తర్వాత ఇదేమిటి ఈ గొడవ అంటే గవర్నర్ కోటాలో ప్రభుత్వం నామినేట్ చేసిన వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ ప్రతి చోట ఉన్నదే. ఇది వారు సంతృప్తి చెందితే ఇవ్వటము, లేదంటే పక్కన పెట్టడం జరుగుతుంది. కానీ అసలు ఆ రోజున ఎందుకు పక్కన పెట్టడం జరిగింది, ఏ ఉద్దేశంతో, ఎవరు హోల్డ్ చేయమంటే హోల్డ్ చేశారు, దీని మీద ఇప్పటికీ డిస్కషన్ జరుగుతూనే ఉంది. దీని మీద క్లారిటీ లేకుండా మీరు ఆ 2 సీట్లు కొత్త వాళ్ళకి ఎలా ఇస్తారు అనేదే గొడవ. ఆ గొడవ తేలటానికి ఇంకొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు కోదండరాం కానీ అలీఖాన్ కానీ ఎమ్మెల్సీలుగా వాళ్ళు సభలో కాలు పెట్టడానికి దానికి వాళ్ళకి అర్హత లేనట్టుగానే చూడాలి. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఏ గవర్నర్ అయితే వీళ్ళ నియామకాలు అంటే వీళ్ళ ప్రతిపాదనని పక్కన పెట్టేశారో అదే గవర్నర్ గారు వీళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి కోదండరాం, అలీఖాన్ల ప్రతిపాదనని అంగీకరించటం అనేది లీగల్గా కొంచెం ఎక్కువ సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి వ్యవహారం. అంటే ఆవిడ స్వయంగా పక్కన పెట్టేసిన కేసు, దాని మీద వివాదం నడుస్తూ ఉండగా ఇంకొక ప్రభుత్వం ప్రతిపాదించినవి ఎలా యాక్సెప్ట్ చేస్తారు, దీని మీద క్లారిటీ లేకుండా అనేది ఈ అప్పీల్ చేసినటువంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్కి బలాన్ని చేకూర్చింది.
ఓకే. ఈ బలాన్ని చేకూర్చటము, ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్రం రాష్ట్రాల మీద అజమాయిషీ చేయటానికి ఇక్కడ గవర్నర్ వ్యవస్థను నడుపుతోంది అని పాతకాలం నుంచి ఉన్నటువంటి విమర్శలకి ఓకే. ఇది బలాన్ని చేకూర్చడం జరిగింది. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఏజెంట్గా వ్యవహరిస్తోంది గవర్నర్ అనేది బీఆర్ఎస్ ఈ టోటల్ ఆర్గ్యుమెంట్లో వాళ్ళ స్టాండ్. ఓకే. అయితే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి